హాయ్ అండి, అందరికీ నమస్కారం. మేమైతే డీమార్ట్కి వచ్చినాం. డీమార్ట్లో ఉంటే మాత్రం అసలు టైమే తెలియదు. ఎందుకంటే అన్నీ చూస్తుంటే కొత్త కొత్తగా అనిపిస్తుంది. అన్నీ తీసుకొని మన ఇంట్లో పెట్టుకోవాలనిపిస్తుంది కదా. అందుకని అసలు టైమే తెలియదు. మా పిల్లలైతే అసలు టాయ్స్ దగ్గరికి పోతే వదలరు. వాళ్ళకి ఎన్నో నచ్చుతున్నాయి, అన్నీ కావాలని అడుగుతున్నారు. ఎప్పుడు పోయినా అంతే అన్నమాట. చూడండి, అన్నీ కొత్త కొత్తగా ఎంత బాగున్నాయి కదా. నాకైతే బాల్ బాగా నచ్చింది. కొద్దిసేపు ఆడుకోవాలనిపించింది కానీ ఇంకా టైం లేదనమాట. ముందే నైట్లో వెళ్ళినాం. అట్లానే ఇంకా మా వాడికైతే టాయ్స్, కార్లు అంటే చాలా ఇష్టము. కార్లు అన్నీ కావాలంటున్నాడు అనమాట. పోయినప్పుడల్లా ఏదో ఒకటి కాదు 2-3 ఎత్తుకొచ్చుకుంటాడు అనమాట. అయితే ఈసారి అయితే ఇది కావాలని పట్టిండు. నేనేమో వద్దు అంటున్నా, వాడేమో తక్కువ రేట్లోనే ఉందమ్మా తీసుకుందాము అని అంటున్నాడు. తక్కువ రేట్ అంటది, వాళ్ళకి తెలియదు కదా. అందుకే అడుగుతా ఉన్నా. టెడ్డీ బేర్స్ అన్నీ చాలా బాగున్నాయి కానీ ఎప్పుడు నేనేం కొనను. ఎందుకంటే టెడ్డీ బేర్స్ అంటే నాకు చూడాలనిపిస్తుంది కానీ కొనాలని మాత్రం అస్సలు అనిపించదు. ఇంట్లో డీమార్ట్ సామాన్లే ఎక్కువ అయిపోతున్నాయి అన్నమాట. ఇంట్లో నాకు తెలిసి డీమార్ట్కి వెళ్ళే ఇంట్లో వాళ్ళ ఇల్లు అయితే బాగా ఫుల్గా ఉంటాయి. ఎందుకంటే నచ్చిందల్లా తెచ్చుకుంటాం డీమార్ట్కి పోతే. చూడండి, చిన్న చిన్నగా క్యూట్గా చేస్తున్నారు కదా. ఇట్లాంటివన్నీ పిల్లలకు నచ్చితే ఇంకా అన్నీ తీసుకుందాం అంటారు. ఇప్పుడు నేనే చూపిస్తున్నా వాళ్ళకి ఇది బాగుందా అని. వాడేమో తీసుకొని ఫిక్స్ అయిపోయిండు. మా చిన్నోడు చూడండి, డీమార్ట్ అసలు ఎక్కడ ఉంటున్నాడో కూడా అర్థమే అవుతలేదు. అప్పుడప్పుడు సిద్ధార్థ్ అని పిలిస్తే అమ్మ నేను ఇక్కడ ఉన్నా అని చెప్తున్నాడు. అసలు కనిపిస్తూనే లేడు. చూడండి, మ్యూజిక్ కావాలని పోయిన నెల కూడా అడిగిండు పాపం, కానీ కొనియలేదు మేము. ఏదో ఒక కారు కావాలంటాడు. ఇంకా ఆ కారు కొనిచ్చేసి ఆ మ్యూజిక్ది పక్కకు పెట్టేస్తున్నాము. కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది కదా మ్యూజిక్ది, అందుకని. ఇంకా వీడైతే పట్టిందల్లా నాకే కావాలని అంటాడు మా పెద్దోడు. మా పిల్లలైతే డీమార్ట్ అంతా ఒక ఎత్తు, ఈ టాయ్స్ దగ్గర ఒక ఎత్తు అనమాట. అన్నీ ట్రై చేసి అక్కడ వదిలేసి వస్తారు వాళ్ళు. డీమార్ట్కి వెళ్ళే వాళ్ళందరూ అంతేనేమో పిల్లలు. చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో. వాళ్ళకైతే ఫుల్ నచ్చేసింది డీమార్ట్ అంతా. వీడు ఇంకా లాస్ట్ 2 months బ్యాక్ ఇంత మంచి బ్యాట్ కొనిచ్చిండు వాళ్ళ డాడీ. అయితే ఆడుకోవడానికి తీసుకొని వెళ్తాడు, ప్రతిరోజు తీసుకొని వస్తుండే. మళ్ళీ ఇంటికి ఒకరోజు ఆడుకొని అక్కడే వదిలేసి వచ్చిండు. ఎవరు తీసుకుపోయినరో ఏమో, మళ్ళీ బ్యాట్ కావాలని అడుగుతున్నాడు. కాసేపు అయిన తర్వాత ఇంకా తీసుకుందాం లేరా పక్కకెట్టు అని అంటే ఇంకా పక్కకెట్టేసి ఆడుకుంటుండు. తర్వాత వాళ్ళ డాడీ వచ్చిన తర్వాత మళ్ళీ అడుగుతాడు అనమాట. చూడండి, మళ్ళీ ఏదో గన్ తీసుకొచ్చి మళ్ళీ కావాలంటున్నాడు. మా చిన్నోడైతే ఇంకా చెప్పలేను, ప్రతి దాంతో ఆడుకున్నాడు. డీమార్ట్కి వెళ్తే అయితే ఇంకా సామాన్లు ఎక్కువ తెచ్చుకుంటాం. అవసరం ఉన్నా లేకున్నా అన్నీ కొనేస్తాం. అట్లా అని డీమార్ట్లో అన్నీ నచ్చుతాయి. బయట ఎక్కడెక్కడో తెచ్చుకునే బదులు డీమార్ట్లో బెస్ట్ అనిపిస్తుంది. కాకపోతే బిల్లు మాత్రం వాచిపోతుంది అనమాట. ఓపెన్ చేయొద్దు అమ్మా అని అంటే అట్లనే ఓపెన్ చేసి ఆడుకుంటున్నారు. చూడండి, మా ట్రే ఒకటి నిండింది, కింద పెట్టేసి మళ్ళీ ఇంకొక కొత్త ట్రే తీసుకొని వచ్చిండు. ఎందుకంటే ఇది ఎక్కడవక్కడే నింపేసుకొని వెళ్తున్నాం అనమాట. ఇక్కడ రేట్లు కూడా ఉన్నాయి కదా. అసలు వీడియో తీయనీయలేదు, కాకపోతే నేనే ప్లీజ్ అని తీసుకున్నా. ఎప్పుడు చూసినా ఈ దీపాలు అయితే నాకైతే బాగా నచ్చుతాయి. తీసుకోవాలి కాకపోతే పూజ రూమ్లో మొత్తం అవే నిండిపోతాయి అని తీసుకోవట్లేదు. నాకు ఈ గ్యాస్ స్టవ్ చూసిరా, ఈ గ్యాస్ స్టవ్ చాలా రోజుల నుండి తీసుకోవాలి అనిపిస్తుంది కానీ తీసుకోలేకపోతున్నా. అది బాగా రేట్ ఎక్కువ ఉంది. ఇంకా సరేలే, అది టైం వచ్చినప్పుడు తీసుకుందాంలే, టైం వస్తుందో రాదో కానీ వచ్చినప్పుడు తీసుకుందాంలే అని వదిలేసిన. ప్రతి నెల నేను అక్కడికి వెళ్ళి ఆ స్టవ్లను చూసేసి ఇంకా పక్కకు వచ్చేస్తాను అనమాట. ఇంకా మా ఆయన ఓకే అండి, వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.